సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. అభివృద్ధికి 99 రోజుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. ఈ యాక్షన్ ప్లాన్ పై కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపటి నుంచి జూన్ 9 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి శాఖ తన పరిధిలో చేపట్టాల్సిన అన్ని పనులపైన అంశాలను పొందుపరిచిన ఒక నోట్ను జిల్లాల కలెక్టర్లకు అందించనున్నారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింహరావు, చెప్పండి, ఏంటి రేపటి నుంచి 99 రోజుల పేరుతో ప్రత్యేక ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, అసలేంటి ప్లాన్? స్వామి, కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సచివాలయంలోని కాన్ఫరెన్స్ కార్యాలయంలో ఈ సమావేశము కొనసాగుతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రితో పాటుగా అందరూ మంత్రులు హాజరయ్యారు. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు. వారితో పాటుగా ఇటు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, చిన్నారెడ్డి కూడా హాజరయ్యారు. వారితో పాటుగా జిల్లా కలెక్టర్లు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు హాజరయ్యారు. సో ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకే ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. వాస్తవానికి ఈ మార్నింగ్ సెషన్ ఏమో సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో నిర్వహించారు. ఈ మార్నింగ్ జరిగినటువంటి సెషన్లో సిఎస్ రామకృష్ణారావు ప్రధానంగా జనగణన, ఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి జనగణనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. మే 11 నుంచి ఈ సెన్సస్ ప్రారంభం కాబోతుంది. ఇందులో పూర్తిగా డిజిటల్గా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొబైల్ యాప్లకు సంబంధించి ఈ స్లమ్స్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా సెన్సస్ నిర్వహించాలి, సో ముందస్తు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి అనేటువంటి దానిపైన సమగ్రమైనటువంటి దిశానిర్దేశాన్ని మార్నింగ్ సెషన్లో సిఎస్ రామకృష్ణారావు చేశారు. ఇక మధ్యాహ్నము లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో ఈవినింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తూ ఉన్నారు. వాస్తవానికి దీనిపైన అయితే ఒకంత ఆసక్తి, ఉత్కంఠనైతే హాజరైనటువంటి అధికారుల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఇటీవల 2-3 రోజుల క్రితం నిర్వహించినటువంటి కార్యదర్శుల సమావేశంలో శాఖాధిపతులకు సంబంధించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగానే ఒకంత క్లాస్ తీసుకున్నారు. కొన్ని చురకలు అంటించారు. చాలామంది 2 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇంకా చాలామంది అధికారులు ఏసీ గదులను వీడడం లేదు, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం లేదు, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని జనాల్లోకి తీసుకువెళ్ళడంలో చాలామంది అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని వదిలిపెట్టి ప్రభుత్వ లక్ష్యాలని జనాల్లోకి తీసుకువెళ్ళేటువంటి విషయాన్ని వదిలిపెట్టి కొంతమంది అధికారులు ప్రత్యేకంగా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టారు. అక్కడ స్థానికంగా ఉండడం లేదు. కొంతమంది అధికారుల మీద అవినీతి మరకలు కూడా అంటుతున్నాయి. సో అలాంటి అధికారులకు సంబంధించినటువంటి జాబితా చిట్టా అంతా కూడా తన వద్ద ఉంది. ఇప్పటికే సర్వే నివేదికలు అందాయి, ప్రోగ్రెస్ నివేదికలను సిద్ధం చేశాము. సో ఆ వివరాలన్నింటినీ కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో బయట పెడతానని చెప్పి ఒకంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు సమావేశంలో ఏం చెప్పబోతున్నారు, ఏంటి అనేటువంటి ఒకంత ఆసక్తి, ఉత్కంఠ అధికారుల్లో కొనసాగుతూ ఉంది. దాంతోపాటుగా 99 రోజుల ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు సచివాలయం నుంచి సాగిస్తున్నటువంటి పాలనని ఇక క్షేత్రస్థాయి నుంచి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా కూడా ఈ 99 రోజుల పాటు క్షేత్రంలోకి వెళ్ళి అక్కడి నుంచే ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఈ నెల 6వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలోకి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా వెళ్ళాలనేటువంటి దానిపైన దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రైట్ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.